టాలీవుడ్ లో ఎందరో స్టార్స్ ఉన్న మహేష్ బాబు రేంజ్ వేరు. ఇప్పటి వరకు పాన్ ఇండియాను టార్గెట్ చేయలేదు, కానీ చేసి ఉంటే ఇండియాని రూల్ చేసి ఉండేవాడు మా సూపర్ స్టార్. సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెడితే మహేష్ బాబు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. సినిమా ప్రొడ్యూస్ నుంచి రియల్ ఎస్టేట్, ఫుడ్, థియేటర్స్ ఇలా చాలా బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి బిజినెస్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయటానికి దూసుకెళ్తున్నాడు మహేష్. రిస్క్ టేకింగ్, స్మార్ట్ ప్లానింగ్, లాంగ్ టర్మ్ విజన్ మహేష్ బిజినెస్ సక్సెస్ఫుల్ ప్రధాన కారణాలు. ఒకప్పుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సినిమా నిర్మాణంతో పాటు పద్మాలయ పేరుతో స్టూడియో కూడా నిర్వహించేవాడు. ఇప్పుడు మహేష్ కూడా అదే బాటలో తన సొంత బ్యానర్ స్థాపించాడు. జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత ప్రొడక్షన్ ను ప్రారంభించి ఇప్పటి వరకు ఆ సినిమాల్లో నిర్మాతగా, పార్ట్నర్ గా ఉన్నాడు. శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు, మేజర్ లాంటి హిట్ సినిమాల్లో మహేష్ బాబు పెట్టుబడులు పెట్టాడు. వాటి మీద లాభాలు కూడా భారీగానే వచ్చాయి. సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా జిఎంబి ఎంటర్టైన్మెంట్ ప్రోటీన్ గమ్మీస్, చిప్స్, ప్రోటీన్ బార్స్ వంటి హెల్త్ సప్లిమెంట్స్ ను తయారు చేసే స్టార్టప్ ఫిడ్ డే లో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు ఏఎంబి పేరుతో ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది. హైదరాబాద్ లో ఉన్న టాప్ ప్రీమియం మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒకటిగా దానికి మంచి పేరుంది. మొత్తం 7 స్క్రీన్లు ఉంటాయి. ఏషియన్ గ్రూప్ తో కలిసి 80 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి ఈ మూవీ థియేటర్ లో మహేష్ కు మేజర్ వాటా ఉంది. ఇది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకు బీభత్సవమైన లాభాలు తీసుకొస్తుంది. అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేస్తున్న మహేష్ ఒక్కో బ్రాండ్ కు దాదాపు 5 కోట్ల రూపాయలు చార్జ్ చేస్తారు. వీటితో పాటు తన సొంత క్లాతింగ్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేశాడు మహేష్. అనేక బ్రాండ్లతో పాటు సినిమాల్లో అతని రెమ్యునరేషన్ కూడా స్టార్ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటి వరకు మహేష్ బాబు రెమ్యునరేషన్ 50 కోట్ల వరకు చార్జ్ చేసేవాడు. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడట. ఒకవేళ ఆ సినిమా రాజమౌళి రేంజ్ లో హిట్ అయితే మహేష్ రెమ్యునరేషన్ అందరిని దాటి వెళ్లడం ఖాయం. ఇవే కాకుండా దుబాయ్, బెంగళూరులో విల్లాలున్నాయి. వాటితో పాటు జూబ్లీ హిల్స్ లో బంగళా, ఒక సొంత ప్రైవేట్ జెట్ తో పాటు అనేక బ్రాండ్స్ కార్లు కూడా తన కలెక్షన్స్ లో ఉన్నాయి. వ్యాపారాలు, సినిమాలే కాకుండా వందలాది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి అనేక కుటుంబాల్లో దేవుడయ్యాడు. రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు.